Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 17th May 2021. Let's have the first one. World Telecommunications Day 2021 is observed on. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ మే 17th. బేసిక్లీ ఈ ఇయర్ 2021 ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే యొక్క థీమ్ ఏంటి అని అంటే డిజిటల్ యాక్సలరేటింగ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ accelerating digital transformations in challenging times. This is the theme, accelerating digital transformations in challenging టైమ్స్. ఈ థీమ్తో ఈ మే 17th వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేని సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా మే 17th ఇంకొక ఇంపార్టెన్స్ కూడా ఉందండి. ఇంకొక డే ఏంటనంటే వరల్డ్ హైపర్ టెన్షన్ డే. ఈ డే కూడా మే 17th సెలబ్రేట్ చేస్తాం. దీనితో పాటుగా అసలు ఈ వరల్డ్ లెవెల్లో టెలికమ్యూనికేషన్ డేని మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తామనంటే 1969లో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అన్నటువంటి సంస్థని స్థాపించడం జరిగింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 1969లో అప్పుడు స్థాపించారు. మొట్టమొదటిసారిగా అది స్థాపించినటువంటి డే మే 17th కాబట్టి అప్పటి నుంచి ఈ మే 17th వచ్చేసి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. బేసిక్లీ అసలు ఈ టెలికమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి, ఎస్పెషల్లీ ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో కానీ ఎప్పుడైనా డిజాస్టర్స్ సంభవించినప్పుడైతే టెలికమ్యూనికేషన్స్ ఆబ్వియస్లీ దే వోంట్ బి అవైలబుల్. బట్ పాండమిక్ సిచ్యువేషన్లో ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ చాలా అవసరం వస్తుంది. అదేవిధంగా టెలికమ్యూనికేషన్ అంటే మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ త్రూ యూజ్ చేసేటువంటి ఏ సోర్సెస్ అయినా సరే ఇవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా దాని యొక్క ఇంపార్టెన్స్ని అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఈ డేని సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే మే 11th వచ్చేసి ఏం సెలబ్రేట్ చేస్తామండి, ఎస్టర్డే ఐ వాజ్ మిస్టేకెన్లీ టోల్డ్ లైక్ మే 12th నేషనల్ టెక్నాలజీ డే వచ్చేసి మే 12th అని చెప్పాను. డూ కరెక్ట్ దిస్ థింగ్, దట్ ఈజ్ నాట్ ఆన్ మే 12th బట్ ఇట్ ఈజ్ ఆన్ మే 11th అండి. నేషనల్ టెక్నాలజీ డే celebrated on May 11th but not on May 12th. ప్లీజ్ డూ కరెక్ట్ దిస్ థింగ్. అదేవిధంగా దీంతో పాటు మే 12th వచ్చేసి ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ మే 12th అండి. అదేవిధంగా మే 15th వచ్చేసి ఏం సెలబ్రేట్ చేస్తామంటే వరల్డ్ ఫ్యామిలీస్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ మే 15th. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. అదేవిధంగా మే 16th వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్ వచ్చేసి మే 16th సెలబ్రేట్ చేస్తాం. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ఎంఎస్ నరసింహన్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ అ రినౌండ్ మ్యాథమెటిషియన్ అండి. బేసిక్లీ ఈయన మ్యాథమెటిక్స్కి సంబంధించి ఏ ఫీల్డ్లో ఎక్కువగా కృషి చేశారంటే ఆల్జీబ్రాయిక్ జామెట్రీ, దీనికి సంబంధించి ఈయన ఎక్కువ కాంట్రిబ్యూట్ చేశారు. అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ హీ హాస్ డన్ మెనీ మోర్ థింగ్స్. ఆయన చేసినటువంటి సర్వీసెస్కి గాను మ్యాథమెటిక్స్ పట్ల ఆయన కాంట్రిబ్యూట్ చేసినటువంటి సర్వీసెస్కి ఈయన అర్లియర్ రామానుజన్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి, ఈజ్ అ ఫెమిలియర్ మ్యాథమెటిషియన్. ఆయన పేరు మీదుగా రామానుజన్ అవార్డ్, ఎవరైతే ఈ మ్యాథమెటిక్స్ పట్ల ఎక్కువ కృషి చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తారు. రామానుజన్ అవార్డ్ని కూడా సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి. దీనితో పాటు పద్మభూషణ్ అవార్డ్ ఇంకా చాలా అవార్డ్స్ని సొంతం చేసుకున్నారు. ఇది మాత్రమే కాదండి, ఈయన నేషనల్ లెవెల్లో ఈ మ్యాథమెటిక్స్ హయ్యర్ మ్యాథమెటిక్స్ అన్నటువంటి ఆర్గనైజేషన్ని కూడా ఫౌండ్ చేసి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆ విధంగా రీసెంట్లీ హీ హాజ్ డైడ్ బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, who has won the men's single title in Italian Open 2021? Who is he? He is Rafael Nadal గారు. రీసెంట్గా స్పెయిన్కి చెందినటువంటి టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి రఫెల్ నాదల్ గారు రీసెంట్గా ఇటాలియన్ ఓపెన్ 2021 దీస్ ఆర్ ఏ
స్పోర్ట్‌కి చెందినటువంటి ఛాంపియన్‌షిప్స్ అంటే టెన్నిస్ స్పోర్ట్‌కి చెందినటువంటి ఛాంపియన్‌షిప్స్. దాంట్లో ఈయన విజయం సాధించారు. స్పెయిన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ ఏంటండి? మాడ్రిడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా ఈయన ఎవరిని డిఫీట్ చేసి టాప్ 1 పొజిషన్‌లో నిలిచారంటే నొవాక్ జోకోవిచ్. సెర్బియాకి చెందినటువంటి నొవాక్ జోకోవిచ్ గారిని డిఫీట్ చేసి ఈయన విజయం సాధించారు. సెర్బియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ బెల్గ్రేడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ సెర్బియన్ దినార్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. అదేవిధంగా ఇది మెన్స్ టైటిల్. అదేవిధంగా విమెన్స్ టైటిల్ ఎవరు సొంతం చేసుకున్నారు అనంటే ఇగా స్వియాటెక్. పోలాండ్‌కి చెందినటువంటి ఇగా స్వియాటెక్ గారు విమెన్స్ ఛాంపియన్‌షిప్‌లో విమెన్స్ లిస్ట్‌లో ఇగా స్వియాటెక్ గారు టాప్ చేశారు. పోలాండ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ వార్సా అండ్ ద కరెన్సీ ఈజ్ పాలిష్ zloty. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ పోలాండ్. ఈ విధంగా రీసెంట్‌గా రోమ్‌లో జరిగినటువంటి ఈ ఇటాలియన్ ఛాంపియన్‌షిప్స్, ఇటాలియన్ ఓపెన్ ఛాంపియన్‌షిప్స్ అది కూడా టెన్నిస్‌కి చెందినటువంటి ఛాంపియన్‌షిప్స్‌లో మెన్స్ టైటిల్ ఎవరు సొంతం చేసుకున్నారంటే రఫెల్ నాదల్ గారు. అదేవిధంగా విమెన్స్ టైటిల్‌ని ఎవరు సొంతం చేసుకున్నారంటే ఇగా స్వియాటెక్ గారు సొంతం చేసుకున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. So which state has launched COVID Fateh drive to tackle pandemic in rural areas in the state? What is that state? And it is Punjab. Basically ఫతే అంటే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ ఫతే అన్నటువంటిది అరాబిక్ వర్డ్ అండి. ఫతే లిటరల్ మీనింగ్ వచ్చేసి ఫెయిత్ అంటే నమ్మకం. ఈ కోవిడ్ని పారదోలగలం అన్నటువంటి నమ్మకాన్ని ప్రజల్లో క్రియేట్ చేయడానికి పంజాబ్ సీఎం అయినటువంటి అమరీందర్ సింగ్ గారు ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. బేసిక్లీ ఈ ఇనిషియేటివ్ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే కేవలం అవేర్నెస్ క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా అసలు ఈ కోవిడ్-19 పట్ల ఉన్నటువంటి మిత్స్, అపోహలు కానీ, భయాలు కానీ, అదేవిధంగా అసలు నిజాలని బయట పెట్టాలి అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మిషన్ ఫతే అన్నటువంటి దానిని లాంచ్ చేశారు. ఎందుకు అనంటే ఇది ఎందుకండి అంత ఇంపార్టెంట్? అసలు వ్యాక్సినేషన్ దొరకట్లేదు కదా, ఆక్సిజన్ స్థాయి తక్కువ ఉన్నాయి కదా, ఆక్సిజన్ అందుబాటులో ఉండట్లేదు కదా, ఇలాంటివన్నిటి మీద దృష్టి పెట్టొచ్చు కదా. ఈ ఇనిషియేటివ్స్ ఎందుకు లాంచ్ చేశారు అనంటే ఇప్పుడు ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చనిపోతున్నారు కోవిడ్ వల్ల అనంటే మ్యాక్సిమం చాలామంది చనిపోవడానికి కారణం ఏంటి అనంటే బికాజ్ ఆఫ్ ఫియర్. భయపడడం వల్ల మెజారిటీ ఆఫ్ ద కోవిడ్-19 పేషెంట్స్ చనిపోతున్నారు. దానిని ఓవర్కమ్ చేయాలి అనంటే వీ షుడ్ బీ ఫియర్లెస్. అందుకోసం అని చెప్పేసి ఈ డ్రైవ్ని ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో వాళ్ళకున్నటువంటి అపోహలు, వ్యాక్సినేషన్ వేయించుకుంటే చనిపోతారు, ఇలాంటి అపోహలు చాలామందికి ఉండి కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవట్లేదు. ఇలాంటి అపోహలు అన్నిటినీ, ఇలాంటి మిత్స్ అన్నిటినీ బర్స్ట్ అవుట్ చేయడం కోసమే పంజాబ్ స్టేట్ వాళ్ళు ఈ కోవిడ్ ఫతే అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా 15,000 రూపీస్ అమౌంట్ని శాంక్షన్ చేసింది. అది కూడా దేనికోసం అంటే ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు కోవిడ్-19 వల్ల ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీని వాళ్ళ ఫ్యామిలీస్కి అందించట్లేదు. అలాంటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే ఈ ఫ్యూనరల్ యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు 15,000 రూపీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరైతే కోవిడ్-19 వల్ల చనిపోతారో ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కోసం మాత్రమే 15,000ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్గా గ్రాంట్ చేసింది. అదేవిధంగా మణిపూర్ స్టేట్ వచ్చేసి రీసెంట్గా మోమా వచ్చేసి ఏంటంటే మొబైల్ మార్కెట్ అప్లికేషన్. ఈ యాప్ని, ఈ వెజిటబుల్స్ని మనం ఆన్లైన్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో మోమా అన్నటువంటి అప్లికేషన్ని మణిపూర్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. సి హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ద ఇంటర్నేషనల్ ఇన్విన్సిబుల్ గోల్డ్ మెడల్? హూ ఈజ్ హీ? ఈజ్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు వచ్చేసి మన భారతదేశానికి చెందినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారికి ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇచ్చేటువంటి ఇన్విన్సిబుల్ అవార్డ్ని ఈ రీసెంట్గా ఈయన సొంతం చేసుకున్నారు. బేసిక్లీ ఈ అవార్డు వెనకాల ఉద్దేశం ఏంటి అనంటే ఎవరైనా ఫెమిలియర్ పర్సనాలిటీస్ అవ్వచ్చు, ఏదైనా ఒక పర్సనాలిటీ వాళ్ళ రైటింగ్స్ త్రూ కానీ సొసైటల్ చేంజెస్కి దోహదపడితే అలాంటి వ్యక్తులకి ఈ అవార్డుని
ప్రెజెంట్ చేస్తారు. ఈ అవార్డ్‌ని ఎవరు స్పాన్సర్ చేస్తారనంటే, మహర్షి ఫౌండేషన్ వాళ్ళు ఈ అవార్డ్‌ని ఎవ్రీ ఇయర్ స్పాన్సర్ చేస్తారు. మరి ఎందుకండి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారికి ఎందుకు ఈ అవార్డ్‌ని ఇచ్చారు అనంటే, బికాస్ ఆఫ్ హిస్ లిటరరీ కాంట్రిబ్యూషన్స్. ఆయన రైటింగ్స్ ద్వారా సొసైటీలో చేంజెస్ తీసుకొని రావడానికి చేసినటువంటి సర్వీసెస్‌కి గాను రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారికి ఈ అవార్డ్‌ని ప్రెజెంట్ చేశారు. ఇదివరకు కూడా అర్లియర్ వటాయన్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌ని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి కూడా రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. వటాయన్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్, ఈ అవార్డ్ ఎవరికిస్తారు అనంటే, ఎవరైతే లిటరేచర్‌లో ఎక్కువగా సర్వీసెస్‌ని రెండర్ చేస్తారో వాళ్ళకి వటాయన్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఇస్తారు. ఈ అవార్డు కూడా ఈయన సొంతం చేసుకున్నారు. ఆయన రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు మన భారతదేశంలో ఆవిర్భవించినటువంటి వేదాస్, వేదాంతాస్, ఈ ఉపవేదాస్ వీటన్నిటి మీద వీటన్నిటిని సైంటిఫికల్‌గా ఎలా ఇంప్లిమెంట్ చెయ్యొచ్చు అన్నటువంటి దాని ద్వారా సొసైటల్ చేంజెస్ తీసుకొని రావడానికి ఆయన రైటింగ్స్ త్రూ దోహదపడ్డారు కాబట్టి, ఈ అవార్డ్‌ని, ఈ ఇంటర్నేషనల్ ఇన్విన్సిబుల్ గోల్డ్ మెడల్‌ని రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారికి ప్రెజెంట్ చేశారు. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్, సి cyclone Tate is the first cyclone of 2021. The name Tate has been given by which country? What is that country? And it is Myanmar. ఈ సైక్లోన్ అన్నటువంటిది టాటే సైక్లోన్, ఈ సైక్లోన్ వచ్చేసి మేజర్గా ఏ ఏరియాస్ని ఎఫెక్ట్ చేసింది, అసలు ఎక్కడ ఆవిర్భవించింది అనంటే, ఇటు వెస్ట్ సైడ్, మన భారతదేశానికి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి అరేబియన్ సీలో ఆవిర్భవించిందండి ఈ సైక్లోన్ అన్నటువంటిది. ఇక్కడ ఆవిర్భవించి ఇనీషియల్గా ఇక్కడ ఉన్నటువంటి కేరళ రీజియన్, దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కేరళ తర్వాత కర్ణాటక రీజియన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గోవా రీజియన్ని అండ్ మహారాష్ట్ర రీజియన్ని యాజ్ వెల్ యాజ్ గుజరాత్ రీజియన్, ఈ 5 రీజియన్స్ని మేజర్గా ఎఫెక్ట్ చేసింది. దట్ ఈజ్ టాటే. బేసిక్లీ ఈ సైక్లోన్స్కి నేమింగ్ కన్వెన్షన్స్ ఏ దేశంలో ఆవిర్భవిస్తే ఆ దేశం ఇచ్చినటువంటి నేమ్స్ పెట్టారండి. కాకపోతే దానికి ఆనుకొని ఉన్నటువంటి సరౌండింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈ ఈ నేమింగ్ కన్వెన్షన్స్ ఇవ్వడానికి కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయండి. ఆ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కొన్ని పేర్లని ముందే ఆల్రెడీ ఇచ్చి ఉంచుతారు. ఆ విధంగా నెక్స్ట్ వచ్చే సైక్లోన్కి ఈ దేశానికి, మన దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో ఒక దేశం ఇచ్చినటువంటి పేరుని పెడతారు సైక్లోన్కి. ఆ విధంగా మన దేశానికి మయన్మార్ ఇచ్చినటువంటి ఈ టాటే అన్నటువంటి నేమ్ని పెట్టారు. మయన్మార్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏముందండి, దోస్ ఆర్ నేపిడా అండ్ ద కరెన్సీ ఈజ్ క్యాట్. మయన్మార్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి, మీకు ఎగ్జామినేషన్లో ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఏంటి అనంటే, మయన్మార్ వాళ్ళు ఈ నేమ్ ఇవ్వడం జరిగింది. మయన్మార్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి అని అన్నప్పుడు దాని యొక్క ఓల్డ్ నేమ్ వచ్చేసి బర్మా అండి. ఇక్కడ ఈ లిజర్డ్ యొక్క పిక్చర్ ఎందుకు మెన్షన్ చేసాం అనంటే, టాటే యొక్క లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి అనంటే ఓకలైజ్డ్ లిజర్డ్. వాళ్ళ బర్మీస్ లాంగ్వేజ్లో ఓకలైజ్డ్ లిజర్డ్ అంటే డిఫరెంట్, ఒక వియర్డ్ సౌండ్ చేసేటువంటి లిజర్డ్, బల్లి. దాని పేరు మీదుగా ఈ టాటే అన్నటువంటి దానిని మయన్మార్ వాళ్ళు అందించారు. మేజర్గా ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్ ఏంటి అనంటే ఈ 5 స్టేట్స్ అండి. అదేవిధంగా 160 km/h ఇంటెన్సిటీతో ఈ సైక్లోన్ అన్నటువంటిది సంభవించింది. ఇప్పటి వరకు నియర్లీ 12 మంది ఈ సైక్లోన్ బారిన పడి చనిపోయారు. ఈ విధంగా రీసెంట్గా ఈ వెస్ట్ కోస్ట్ని ఎఫెక్ట్ చేసినటువంటి వరుసగా ఇప్పటి వరకు ఇది ఎన్నో సైక్లోన్ అంటే 4వ సైక్లోన్ అండి. 4th ఇయర్ కూడా, వరుసగా 4th ఇయర్ కూడా ఎస్పెషల్లీ వెస్ట్ కోస్ట్ రీజియన్ని ఎఫెక్ట్ చేసినటువంటి సైక్లోన్, దట్ ఈస్ టాటే. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్, see who has been crowned as the 69th Miss Universe 2020. Who is she? She is Andrea Meza. మెక్సికోకి చెందినటువంటి ఆండ్రియా మెజా గారు రీసెంట్గా మియామిలో జరిగినటువంటి
మిస్ యూనివర్స్ పెజెంట్ దీంట్లో ఈవిడ ఆండ్రియా మెజా గారు మిస్ యూనివర్స్గా నిలిచారు. అదేవిధంగా ఈ ఆండ్రియా మెజా గారికి ఎవరు క్రౌన్ ప్రజెంట్ చేశారనంటే ఇది వరకు సౌత్ ఆఫ్రికన్ మిస్ యూనివర్స్ అయినటువంటి జొజుబిని టోన్జీ గారు ఆండ్రియా మెజా గారికి క్రౌన్ ప్రజెంట్ చేశారు. అని అంటే ఇప్పుడు ఎవరైతే కరెంట్ మిస్ యూనివర్స్ కానీ మిస్ ఇండియా కానీ ఎవరైతే ఉంటారో గెలుపొందిన వాళ్ళకి ఫార్మర్ ఇది వరకు ప్రీవియస్ గెలిచిన మిస్ యూనివర్స్ కానీ మిస్ ఇండియా వాళ్ళ చేత కానీ క్రౌన్ని అందజేస్తారు. ఆ విధంగా రీసెంట్గా జరిగినటువంటి మిస్ యూనివర్స్ ప్రెజెంట్లో ఆండ్రియా మెజా గారికి ఇది వరకు ఫార్మర్ మిస్ యూనివర్స్ సౌత్ ఆఫ్రికన్ మిస్ యూనివర్స్ అయినటువంటి జొజుబినా టోన్జీ గారు ఈ క్రౌడ్ని ప్రజెంట్ చేశారు. అండ్ మన భారతదేశానికి చెందిన జూలియా గామా గారు ఈవిడ బ్రెజిల్కి చెందినటువంటి ఈ పెజెంట్లో పాల్గొన్నటువంటి మోడల్. అదేవిధంగా ఈవిడ ఫస్ట్ రన్నర్ అప్గా నిలిచారు. ఈ మిస్ యూనివర్స్ ప్రెజెంట్లో ఈవిడ ఫస్ట్ రన్నర్ అప్గా నిలిచారు. అదేవిధంగా మన భారతదేశానికి చెందినటువంటి మోడల్ దట్ ఈజ్ అడ్లెన్ క్వాడ్రస్ గారు. ఈవిడ మన భారతదేశానికి చెందినటువంటి మోడల్ టాప్ 4th పొజిషన్లో ఇది వరకు ఈవిడ మిస్ డివా యూనివర్స్ టైటిల్ని సొంతం చేసుకున్నారు 2020లో. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దాట్ మిస్ యూనివర్స్ పెజెంట్ దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హతను పొందారు. అర్హతను పొందిన తర్వాత ఈ కాంపిటీషన్స్లో ఈవిడ టాప్ 4లో నిలిచారు. అదేవిధంగా జానిక్ మెసెంటా గారు వచ్చేసి సెకండ్ రన్నర్ అప్గా నిలిచారు. ఈ కాంపిటీషన్స్లో జానిక్ మెసెంటా గారు సెకండ్ రన్నర్ అప్గా నిలిచారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సేమ్. Which of the following has launched a new video streaming service named Mini TV? What is that thing? And it is Amazon వాళ్ళు రీసెంట్గా మినీ టీవీ అన్నటువంటి దానిని లాంచ్ చేశారు. అర్లియర్ మనం అమెజాన్ త్రూ షాపింగ్ సర్వీసెస్ని అవైల్ చేసుకోవచ్చు, ప్యాంట్రీ సర్వీసెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అన్ని సర్వీసెస్ని అవైల్ చేసుకోవచ్చు. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ ఉంది, అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ ఆడిబుల్, all these services are available under an umbrella group of అమెజాన్ ఈ సర్వీసెస్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది. కానీ మినీ టీవీ ఎందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఉన్నప్పటికీ కూడా మినీ టీవీని ఎందుకు ప్రజెంట్ చేసింది అని అంటే ఈ మినీ టీవీ అన్నటువంటిది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కావాలనుకోండి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఆర్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది, పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అలా కాకుండా మినీ టీవీ అన్నటువంటిది ఫ్రీగా ఎవరైనా సరే ఈ మినీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఉండేటువంటి వెబ్ సిరీస్ లిమిటెడ్ మీడియా ప్రజెంటేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ మినీ టీవీ ద్వారా అందరు కూడా అవైల్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే మినీ టీవీ అన్నటువంటి దానిని అమెజాన్ వాళ్ళు లాంచ్ చేశారు రీసెంట్గా, ఎస్పెషల్లీ మేజర్లీ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అమెజాన్ యొక్క అర్లియర్ ఫౌండర్ ఎవరండి? ఫౌండర్ వచ్చేసి జెఫ్ బెజోస్ గారు. ఇది వరకు ఈయన సిఇఓగా ఉండేవారు. ఈయన ప్లేస్లో రీసెంట్గా యాండీ జాసీ గారిని సిఇఓగా అపాయింట్ చేశారు జెఫ్ బెజోస్ గారి ప్లేస్లో. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ started a month-long online summer workshop named Naimisha 2021. What is that thing? And it is National Gallery of Modern Art. వీళ్ళు ఏం చేశారంటే ఈ నైమిషా అన్నటువంటి దాన్ని మంత్ లాంగ్ సమ్మర్ క్యాంప్. నైమిషా అన్నటువంటిది బేసిక్లీ మేజర్లీ మెంట్ ఫర్ ఎవరి కోసం అని అంటే ఎస్పెషల్లీ చిల్డ్రన్ కోసం. చిల్డ్రన్తో పాటు యూత్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇది దేనికి సంబంధించింది అంటే ఇట్లా ఆర్ట్స్కి సంబంధించినటువంటి వర్క్షాప్. బేసిక్లీ దీంట్లో పెయింటింగ్ ఉంటుంది, స్కల్ప్చర్స్ ఉంటాయి, అదేవిధంగా వాట్ నాట్ ప్రింటింగ్, ఇలాంటివన్నీ కూడా క్యాలిగ్రఫీ, ఇలాంటి అన్ని ఆర్ట్ ఫామ్స్ని కూడా మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎగ్జిబిట్ చేయొచ్చు. సో దాట్ మనలో ఇంబైబ్ అయిపోయి ఉన్నటువంటి టాలెంట్ అన్నటువంటిది బయటకు వస్తుంది. దాని ద్వారా రికగ్నిషన్కి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఈ నైమిషా అన్నటువంటిది మే 17th నుంచి 17th మే నుంచి 13th జూన్ వరకు ఈ నైమిషా అన్నటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మంత్ లాంగ్ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఈ నైమిషా అన్నటువంటిది మంత్ లాంగ్ యాక్టివిటీస్ అనేవి క్యారీ చేస్తాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే.
Which country has withdrawn from Asian qualifiers for the 2022 FIFA World Cup and the 2023 AFC Asian Cup? 2022లో జరిగేటువంటి ఫిఫా వరల్డ్ కప్ అండ్ 2023లో జరిగేటువంటి ఏఎఫ్సి ఏషియన్ కప్ని ఏ కంట్రీ విత్డ్రా చేసుకుంది అని అంటే ఇట్ ఈస్ నార్త్ కొరియా విత్డ్రా చేసుకుందండి. అర్లియర్ అసలు ఈ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ ఏఎఫ్సి ఈ కప్కి సంబంధించి అర్లియర్ నార్త్ కొరియా యొక్క ర్యాంక్ ఎంత అని అంటే 4th పొజిషన్లో ఉందండి. టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవి అని అంటే సౌత్ కొరియా, లెబనాన్, శ్రీలంక టాప్ 3 పొజిషన్లో ఉన్నాయి. టాప్ 4 పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా నార్త్ కొరియా ఎందుకు విత్డ్రా చేసుకుంది అని అంటే బికాజ్ ఆఫ్ COVID-19. ఇప్పుడు ఉన్నటువంటి ఈ COVID-19 సెకండ్ వేవ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నార్త్ కొరియా దీని నుంచి వైదొలిగింది. 2022లో జరగబోయేటువంటి కాంపిటీషన్ ఫిఫా వరల్డ్ కప్ కానీ 2023లో జరగబోయేటువంటి ఏఎఫ్సి ఛాంపియన్షిప్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అదేవిధంగా ఏఎఫ్సి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ కౌలాలంపూర్, మలేషియా. అదేవిధంగా ఫిఫా యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనంటే జ్యూరిచ్, స్విట్జర్లాండ్. అండ్ నాట్ ఓన్లీ దీస్ కాంపిటీషన్స్ అండి, నెక్స్ట్ జూన్లో జరగబోయేటువంటి టోక్యో ఒలింపిక్స్లో కూడా నార్త్ కొరియా పార్టిసిపేట్ చేయట్లేదు. టోక్యో ఒలింపిక్స్ నుంచి కూడా విత్డ్రా చేసుకుంది బికాస్ ఆఫ్ COVID-19 సిచ్యువేషన్స్. క్లియర్ కదండి? వెల్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవరికైనా వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలి అని అంటే యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సిసిఈ కరెంట్ అఫైర్స్. దేర్ వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద పీడిఎఫ్స్ that are required for you. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.